ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పి మరోసారి నిరూపించామని మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేశారు. తెనాలి బోస్ రోడ్లోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజుల్లో రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7 లక్షల మంది రైతుల నుంచి కూడా కూటమి ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల మేర ధాన్యం కొనుగోలు చేసి వారందరికీ కూడా దాదాపు 7 లక్షల మంది రైతులకు రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసి ధాన్యం కొనుగోలుకు సంబంధించి మరోసారి రైతుల పక్షాన ప్రభుత్వం ఉంటుందని చెప్పి నిరూపించామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక సంవత్సరాల పాటు 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే విమర్శలు చేశారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు, రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైతాంగ సంక్షేమ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ఏడాది చూసుకుంటే కనుక దాదాపుగా రైతులకు ధాన్యం కొనుగోలు చేయటం, వారికి ఒక భరోసా కల్పించడం, కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే వారి ఖాతాల్లో నగదు జమ చేయడం అనేది కూడా చేసినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. రైతాంగం ఎంతో సంతోషంగా ఉన్నారని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా తెలియజేశారు. అట్లాగే తెనాలి నియోజకవర్గానికి సంబంధించి కూడా కొన్ని విమర్శలు అయితే చేశారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నేతలు ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలని లేని సమస్యలను ఉన్నగా చూపిస్తూ కూడా రాజకీయ రంగు పులిమే ప్రయత్నం అయితే చేశారు. అది ప్రజలు నమ్మొద్దని చెప్పిన అయితే చెప్తా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత మేర ధాన్యం కొనుగోలు కొన్నారు, రైతులకు ఎంతమందికి దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేశారు, రైతులకు ఎంత ఇచ్చారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ఉదాహరణగా తీసుకుని ఎంత కొనుగోలు చేసిందో ఒకసారి లెక్కలతో సహా అయితే ఆయన వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ పరిపాలన చేతకాని తనం వల్ల కూడా 5 ఏళ్ల పాటు పరిపాలన చేయడం వల్ల దాదాపు రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేశారు. అట్లాగే అమరావతి మీద కూడా దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇటు వ్యవస్థలన్నీ కూడా గతంలో నిర్వీర్యం చేశారు, ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు, వాటిని ఎవరు కూడా నమ్మొద్దు అని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో రైతులకు ఒక భరోసానైతే కల్పించాము. రైతులు ఎంతో సంతోషంగా కూటమి ప్రభుత్వాన్ని నమ్మి అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూడా వారికి భరోసాగా నిలిచి వారికి మరోసారి రైతు పక్షపాతి ప్రభుత్వం చెప్పి నిరూపించుకుందని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. రైతు కుటుంబాలకి ప్రత్యేకంగా మా కూటమి ప్రభుత్వం ఒక సంతోషాన్ని నింపే విధంగా, కష్టపడిన రైతుకి మనస్ఫూర్తిగా ఆనందం నింపే విధంగా ఎన్నికల ముందు మేము చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి కోసం అహర్నిశలు కృషి చేయడమే కాకుండా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థని బలోపేతం చేసి రైతు సోదరుల కోసం, రైతాంగాని కోసం, ఈ వ్యవస్థ నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో మా పౌర సరఫరా శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ శాఖ, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖ, 3 శాఖలు కూడా అద్భుతంగా పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ ఖరీఫ్ మాసంలో చాలా అద్భుతంగా చేసుకోగలిగాం. సమాజం బాగుండాలంటే వ్యవసాయ రంగం బాగుండాలి, రైతు ప్రత్యేకంగా బాగుండాలని నమ్మిన సిద్ధాంతానికి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో లోతుగా దీనిపైన అవగాహన తెచ్చుకుని ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం మనకి సహాయం అందిస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఈరోజు సాయంత్రానికల్లా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 10,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు సంక్రాంతి పండుగకి ఏనాడు గతంలో జరగలేదు. ఆ విధంగా రైతాంగానికి అండగా నిలబడే విధంగా ఒక అద్భుతమైన ప్రక్రియ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వచ్చాం. సుమారు 35,000 లారీలు, ట్రాక్టర్లు ఉపయోగించాం. లక్షల సంఖ్యలో హమాలీలు, రైతు కూలీలు, రైతుకి సహాయంగా నిలబడిన గ్రామస్తులు, వీళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ మా కేంద్ర కార్యాలయం నుంచి అక్కడున్న మా సిబ్బంది క్షేత్రస్థాయిలో
జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఉన్న సిబ్బంది ఎప్పుడైతే వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చి ధాన్యం తడిచిపోతుందనే భయంతో రైతాంగం 60 రోజుల్లో చేయాల్సిన ప్రక్రియ వారం రోజుల్లోనే పూర్తవ్వాలనే ఒక తపనతోటి, ఒక ఆవేదనతోటి వాళ్ళ సమస్య వివరించినప్పుడు మొట్టమొదటిసారి ధాన్యం కొనుగోలు విషయంలో మన రాష్ట్రంలో చివరికి ప్రత్యేకంగా రైళ్లు కూడా ఏర్పాటు చేసి మన కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి ధాన్యం సేకరించాం. విమర్శించే వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళకి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇదే గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చివరి సంవత్సరం అంటే ఎన్నికల సంవత్సరంలో వాళ్ళు మన గుంటూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసింది 5,913 మెట్రిక్ టన్నులు. కేవలం 552 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశారు మొత్తం గుంటూరు జిల్లాలో. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మేము కొనుగోలు చేసింది 76,015 మెట్రిక్ టన్నులు. 11,773 రైతుల దగ్గర నుంచి మేము ధాన్యం కొనుగోలు చేశాం. ఉభయ గోదావరి జిల్లాల్లో 98% ధాన్యం కొనుగోలు పూర్తి చేశాం. కాకినాడ జిల్లాలో 97% పూర్తి చేశాం. ఎక్కడ కూడా రైతు సోదరుడు తాను కష్టపడిన ధాన్యానికి కనీస మద్దతు ధర రావాలని కోరుకున్నప్పుడు దళారుల వ్యవస్థని దూరం పెట్టే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగానికి ఆ విధంగా అండగా నిలబడ్డాం. ఏ విధంగా 6,76,848 మంది రైతాంగం దగ్గర నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేశామో దానికి సంబంధించిన 9,500 కోట్ల రూపాయలు ఈరోజు వివానికి వాళ్ళ ఖాతాలో జమ చేశామో క్షేత్రస్థాయిలో వెళ్ళి తెలుసుకోమనండి. పరిపాలన చేతగాక ఉన్న వనరుల్ని ఉపయోగించుకోకుండా వ్యవస్థని చిన్నాభిన్నం చేసి వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకుని అవగాహన లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత నష్టం కలిగించిందో మన వ్యవస్థకి, మన రాష్ట్రానికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ప్రగతి బాటలో నడుస్తున్న మన ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మన ప్రాంతానికి, అమరావతి రాజధాని పైన ఈ రోజుకి కూడా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దుష్ప్రచారాన్ని దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, గమనించాలి. నిర్మాణం చేయాలనేది చాలా కష్టమైన పని. ఒక్కొక్క సందర్భంలో దశాబ్ద కాలం పడుతుంది. బలమైన పట్టుదల ఉండాలి, ఆత్మధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ప్రజలిచ్చిన నమ్మకాన్ని, ప్రజలిచ్చిన ఆ గౌరవాన్ని ఏమాత్రం కూడా తగ్గించకుండా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాం. ప్రజల్లో ఒక భయం ఏర్పాటు చేయాలని, పారిశ్రామికవేత్తలని, పెట్టుబడిదారులని బెదిరించే విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడంటే నిజంగా చాలా రాష్ట్ర రాజకీయాల్లో ఇది మనందరం కూడా ప్రశ్నించాల్సిన సందర్భం, ఆలోచించాల్సిన విషయం ఇది. ఇటువంటి వ్యక్తులు కేవలం వాళ్ళ స్వలాభం కోసం మొండిగా వ్యవహరించుకుంటూ ఒక 5 సంవత్సరాల పరిపాలన వలన మన ఆంధ్రప్రదేశ్ ఒక 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. తెనాలి నియోజకవర్గ ప్రజలు కూడా తెలియాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించారు, ప్రెస్ మీట్లు పెట్టారు. అభివృద్ధి అన్నా, సంక్షేమం అన్నా స్పందించే మనస్తత్వం ఉన్నప్పుడే ఆ నిజాయితీ ఉంటుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం పదవులు కావాలి, స్వలాభం కోసం పదవులు కావాలనుకునే కొంతమంది మూర్ఖులకి ఈ సమాచారం అందిస్తున్న విధానం మీరు అర్థం చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి చివరి సంవత్సరం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన తెనాలి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేసింది 29 మంది రైతుల దగ్గర నుంచి. 29 మంది రైతుల దగ్గర నుంచి వాళ్ళు మొత్తం ధాన్యం కొనుగోలు చేసిన తెనాలి నియోజకవర్గంలో 288 మెట్రిక్ టన్నులు, కొలిబల్లో 144, తెనాలి మండలంలో 143 మెట్రిక్ టన్నులు వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసింది. దానికి ఎంత వెచ్చించారు? 63 లక్షల రూపాయలు. అదే గర్వంగా ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు మన తెనాలి నియోజకవర్గంలో ఈ రోజుకి 23,463 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 3,884 మంది రైతుల దగ్గర నుంచి. అంటే 29 మంది రైతుల దగ్గర మీరు ధాన్యం కొనుగోలు చేసి చేతగాని ప్రభుత్వం, పరిపాలన అంటే మీకు ఏంటో అవగాహన లేని వ్యక్తులు మీరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించారు. 29 మంది రైతులు ఎక్కడ, 3,884 మంది రైతులు ఎక్కడ? మీరు వెచ్చించింది 63 లక్షలు. ఈ రోజుకి తెనాలి నియోజకవర్గంలో 51,76,00,000 రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఇంకా ఉంది. మాకున్న అంచనాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఇంకో 15 రోజుల వరకు ధాన్యం కొనుగోలు మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఉంటుంది. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి కుటుంబంలో
ఆదర్శవంతంగా నిలబడుతున్న మా కూటమి ప్రభుత్వం సంక్షేమం విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా రాజీ పడకుండా ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్ని దాటుకుంటూ ప్రజల కోసమే మా పరిపాలన ఒక అద్భుతమైన అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం తప్ప వాళ్ళు చేస్తున్న విమర్శల కోసమో వాళ్ళు ప్రజల్లో తీసుకొస్తున్న ఒక చెడు వాతావరణం కోసం మాత్రం మా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉండదు. తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నెంబర్ 9704260669.